బ్రో ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ మొత్తం కూడా శ్రీరెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అంటే ఇన్ని రోజుల పాటు వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఇటు రోజా కావచ్చు, ఇటు శ్రీరెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళు చాలామంది కూడా ఎన్నో బూతులు మాట్లాడారు. అయితే శ్రీరెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని చాలామంది వెయిట్ చేశారు. సో ఇప్పుడు అరెస్ట్ చేశారని తెలుస్తుంది. కాకపోతే ముందస్తు బెయిల్ కూడా తను అప్లై చేసుకుందంట. కొన్ని చోట్ల కేసులో బెయిల్ వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తిట్టిన కేసులో మాత్రం తనకు ముందస్తు బెయిల్ రాలేదని తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? ఖచ్చితంగా, ఎందుకంటే మనమే పదవిలో ఉంటాము, మన జగనన్నే పదవిలో ఉంటాడు అనే ఒక అహంకారంతో, అదొక మదబుద్ధితో ఇష్టానుసారం మాట్లాడారనమాట. ఎంత మాట్లాడారంటే అది ఒక సాటి మహిళలు కూడా చీ అనే విధంగా మాట్లాడుకుని, అసలు మగాళ్ళు కూడా అన్ని బూతులు మాట్లాడగలరా అనే విధంగా మాట్లాడి, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో వాళ్ళని, వాళ్ళ తల్లి సైతం, అట్లా నారా లోకేష్ గారిని కానీ మొత్తం అంటే అసలు ఎవరిని వదలకుండా తిట్టి చాలా అంటే చాలా వల్గర్గా బిహేవ్ చేశారనమాట. ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అని పేరు చెప్పుకుంటూ ఆ తెలుగు సినిమాల్లో అవకాశాలు రాక ఒక స్టేజ్ ఆఫ్ మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, సో ఇటు పొలిటికల్గా ట్రై చేద్దామని చెప్పి ఇటు జగన్కి సపోర్ట్ చేసి ఒక క్యాస్ట్ ఫీలింగ్తో శ్రీరెడ్డి, జగన్ రెడ్డి, సో ఆ క్యాస్ట్ ఫీలింగ్తో ఇష్టానుసారం మాట్లాడి, అంటే జగన్ ఎల్లకాలం ఉంటాడు ప్రభుత్వంలో అనుకుందేమో, సో మరి ఇంకా చాలా రెచ్చిపోయి మాట్లాడింది అనమాట లోకేష్ గారి పైన, పవన్ కళ్యాణ్ గారి. మరి వైసీపీలో ఏమైనా తనకు గుర్తింపు వచ్చింది అనుకోవచ్చు? అదే ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. సో తను అంత చేసినా కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవాలి. శ్యామలా లాంటి వాళ్ళనేమో అందరం ఎక్కిచ్చారు, వాళ్ళకి స్పోక్స్ పర్సన్గా ఇది ఇచ్చారు. సో ఇంకా ఫ్యూచర్లో పై స్థాయికి వెళ్ళే అవకాశం కూడా ఉందేమో. సో మరి శ్రీరెడ్డి గారు నిజాయితీగా అంత కష్టపడినా కూడా, అంటే అవతల వాళ్ళు తిట్టారు కానీ పార్టీ కోసం లాయల్గా ఉన్నప్పటికీ కూడా ఆమెను ఏమి ఎక్కించాల. మళ్ళీ ఈ మాట కూడా అంది, ఎవరైతే శ్యామలా గారికి ఇచ్చారో, అట్లా అంతకుముందు విడుదల రజనీ గారికి ఇచ్చారో వాళ్ళు ఎవరిని నమ్మొద్దని కూడా ఆవిడ చెప్పింది. బట్ అయినా కూడా పార్టీలో కొంచెం మంచి స్థానం ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టారు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈమెకి ఏంటంటే స్టెబిలిటీ, నోరు స్టెబిలిటీ కంట్రోల్ అనేది లేదు. ఎక్కడికి వెళ్ళినా నోరు బాగుండాలంటారు ముందు. సో అది అనేది లేదనమాట. సో ఇండస్ట్రీలో నష్టం జరిగినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ పేర్లు తీసి ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడింది, చిరంజీవి గారి పైన మాట్లాడింది. సో తర్వాత పొలిటికల్గా అటు మన చంద్రబాబు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, మొత్తం అందరిని ఎవరిని వదలకుండా జగన్ కోసం అనే ఒక పేరు పెట్టుకుని వీళ్ళందరినీ తిట్టడం కరెక్ట్ కాదు కదా. సో ఒకసారి ఎవరన్నా కోపంతో తిడతారు, ఆ నాయకుడు పని చేయట్లేదనో ఏదన్నా, అంతేగాని అదే వాంటెడ్గా టార్గెట్గా తిట్టి, సో ఏంటంటే ఇప్పుడు పదవిలోకి వచ్చిన తర్వాత వరుస అరెస్టులు మొదలయ్యాయి. అంటే రెడ్ బుక్ కానివ్వండి, నార్మల్గా కానివ్వండి, గత ప్రభుత్వంలో ఎవరైతే ఇబ్బందులు పెట్టారో నాయకులు, వాళ్ళని అరెస్టులు చేయడం జరుగుతుంది. అది చూసిన వెంటనే అసలు ఆల్మోస్ట్ పదవి ఈ పార్టీ మారిపోగానే తనలో ఒక భయం పట్టుకుంది. వచ్చి రాగానే ఒక సారీ లెటర్ రాసేసింది లోకేష్ గారు. సో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కానీ అందరికి క్షమించండి అని. సో అంత మాట్లాడి ఇప్పుడు అంత భయం ఎందుకు? మరి ఇప్పుడు లేడా జగన్ అన్న నీ పక్కన? సో నీకు అర్థమయ్యేసరికి లేట్ అయిందా జగన్ అన్న నీ పక్కన లేడని? సో నువ్వు అంత మాట్లాడావు, మరి ఈరోజు ఏ వైసీపీ వాళ్ళు కూడా నిన్ను సపోర్ట్ చేయట్లా. సో ఈరోజు ఎక్కడ నీ మీద కేసులు పెడతారని భయపడ్డావు. భయపడిన తర్వాత వెళ్ళావు, అది ఆ స్టేషన్లో ఈ స్టేషన్లో ముందస్తు బెయిల్ తీసుకోవడం, హైకోర్టులోకి వెళ్ళడం, సో అక్కడే ఏమన్నా ఉంటే దాని తరపు బెయిల్ తీసుకోవడం, అన్నీ జాగ్రత్త పడిపోయింది. సో ఎక్కడన్నా అంటే గబుక్కుని అరెస్ట్ చేస్తారేమో అనే ఒక భయం. వన్స్ అరెస్ట్ అయ్యారా ఇంకా బయటకు వచ్చే ఛాన్స్ లేకుండా మూసేస్తారనమాట. సో అట్లా ఆ ప్రభుత్వం అదే విధంగా చేశారు. సో ఈ ప్రభుత్వం ఏంటంటే ఎవరైతే పర్టికులర్గా ట్రాల్స్ చేశారో, ఎవరైతే పర్టికులర్గా ఇబ్బందులు పెట్టారో వాళ్ళు మాత్రమే, ఆ ప్రభుత్వం లాగా అందరినీ మినిస్టర్లను సైతం కొట్టించి, లేదంటే రఘురామకృష్ణ గారు సొంత పార్టీ అన్నీ కొట్టించారనమాట. అంత దుష్ట ప్రభుత్వం అది. సో వీళ్ళు ఏంటంటే పర్టికులర్గా ఎవరైతే వంశీ లాంటి వాళ్ళు, నందిగం సురేష్ లాంటి వాళ్ళు, వీళ్ళని మాత్రమే టార్గెట్ చేసి వీళ్ళని మాత్రమే హై ప్రొఫైల్స్ని మాత్రమే వేస్తున్నారు అనమాట. సో అందులో ఖచ్చితంగా శ్రీరెడ్డి పేరు ఏదో ఒక రోజు ఉంటుంది ఆ రెడ్ బుక్లో. చాలామంది ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఉంటాయి. సో మరి శ్రీరెడ్డికి భయం పట్టుకొని ఆ కేసులన్నీ తగ్గించేసుకుంది. మరి ఇప్పుడు చూసుకుంటే ఇంకొక విజయనగరం అనే జిల్లాలో అక్కడ ఏదో పోసపాటి అనేదో గ్రామం ఉందంట. సో అక్కడ స్టేషన్లో అయితే పైన ఇంకా కేసు అట్లానే ఉంది, దానికి విచారణకు అయితే పిలిచారు. చంద్రబాబు గారు బర్త్డే సందర్భంగా సండే పూట ఆమెనైతే స్టేషన్కి తీసుకుని విచారించి ఆ ఫోటోలు అయితే బయటకు వచ్చినాయి అనమాట. సో మరి తదుపరి విచారణలు కూడా ఉంటాయి, అది నిర్ధారణ అయితే అరెస్ట్ కూడా చేస్తారనమాట. సో దానిలో మాత్రం ఆమె బెయిల్ తెచ్చుకోలేకపోయింది. సో ఖచ్చితంగా సో ఇక లాగితే ఇంకా ఎన్ని ఉంటాయో, ఇంకెన్ని వీడియోలు ఉంటాయో దానిపైన ఇప్పుడు మీరు ఫైర్ చేసినా కూడా అది కేసే అవుతుంది ఖచ్చితంగా. మీ అభిమాన నాయకుడి పైన ఎవరన్నా ఇట్లా అన్నారు అంటే ఖచ్చితంగా అది కేసే అవుతుంది. ఒకసారి ఆలోచిస్తారు పోలీసులు కూడా. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏం పైన కేసు పెట్టాలంటే ఈమె మొత్తం సోషల్ మీడియాలో ఉన్న పాత వీడియో అన్నీ తీసుకుని కలెక్ట్ చేసి పెట్టుకుంటే ఏమన్నా మాటలన్నీ వచ్చేస్తాయి. సో మరి చూసి పోలీసులు చట్టాలు కరెక్ట్గా ఉంటే కనుక ఆవిడకి వేయాల్సిన శిక్ష వేస్తారని. ఎందుకంటే ఆడవాళ్ళు అనే లీనియన్స్ ఇవ్వడానికి లేదు. హోమ్ మినిస్టర్ అనితా గారు మరి మటుకి ఇట్లాంటి విషయాల్లో కొంచెం కఠినంగా ఉండాలి. సో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సేమ్ ట్రీట్మెంట్ ఉండాలి. సో మీరు లేడీ పోలీసులతో కొట్టించినా సరే, ఎందుకంటే
అన్ని మాటలు అంటాం కరెక్ట్ కాదు. సో అవతల వాళ్ళకి మర్యాద ఇవ్వాలి పొజిషన్కి అయినా సరే. సో అటు పవన్ కళ్యాణ్ గారు హీరోగా ఉన్నారు, చంద్రబాబు గారు చాలాసార్లు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. అలాంటి వ్యక్తులకు మీరు మర్యాద ఇవ్వకుండా చాలా ఇష్టానుసారం మాట్లాడితే ఇంకోసారి మన నోరు కంట్రోల్లో ఉండాలనే విధంగా హోమ్ మినిస్టర్ గారు యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నాం.